సాంబార్ అంటే ఇష్టపడే వాళ్ళు ముందుగా నా ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. సాంబార్ అంటే చాలామంది చాలా కష్టం, చాలా ప్రాసెస్, వెజిటబుల్స్ అన్నీ కట్ చేసుకోవాలి, చాలా సేపు పడుతుంది అని ఒక్కోసారి పోస్ట్‌పోన్ చేస్తూ ఉంటారు. కానీ సాంబార్ పైన ఇష్టం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అలాంటప్పుడు చాలా సింపుల్‌గా, క్విక్‌గా, ఈజీగా సాంబార్‌కు మించిన టేస్టీని మనం ఈ పప్పుచారుతో చేసేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. సింపుల్‌గా చూపిస్తాను. చూసేయండి. చిన్నల నుంచి పెద్దల వరకు చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి మీరు ట్రై చేశారనుకోండి, సాంబార్‌ని కూడా వదిలేసి దీన్నే ట్రై చేస్తారో అంత టేస్టీగా ఉంటుంది. దానికోసం ఒక గ్లాస్ వరకు కందిపప్పును ఒక అరగంట ముందు నానబెట్టి తీసుకున్నాను. దీని ప్లేస్‌లో మీరు పెసరపప్పును కానీ, సగం పెసరపప్పు, కందిపప్పును కానీ తీసుకోవచ్చు. మనం ఎంత క్వాంటిటీ తీసుకున్నామో దానికి డబుల్ క్వాంటిటీలో వాటర్‌ని వేసుకోవాలి. అందులో ఒక 2 పండు టమాటాలను వేసేసుకున్నాను కట్ చేసి. అలాగే ఒక పచ్చిమిర్చిని తీసుకున్నాను. మీకు స్పైసీ తగ్గట్టుగా 2, 3 అయినా తీసుకోవచ్చు. చిన్న పిల్లలు ఉన్న వాళ్ళైతే కాస్త మిర్చిని తగ్గించే తీసుకోండి. ఒక 4 విజిల్స్ వరకు ఉంచుకోవాలి. తర్వాత విజిల్‌లో గాలంతా పోయాక ఇలా ఒక గరిటెతో ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. మనం వేసుకున్న పప్పు కానీ, టమాటా, పచ్చిమిర్చి అన్నీ కూడా బాగా మగ్గిపోతాయి. తర్వాత ఇలా పప్పు గుత్తితో అంతా కూడా స్మాష్ చేసుకోండి. లేదనుకుంటే పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకున్నా కూడా మెత్తటి పేస్ట్ అనేది అవుతుంది. కాకపోతే నేనైతే ఇలాగే చేస్తాను. మీకు తగ్గట్టుగా చిక్కగా కాకుండా, పల్చగా కాకుండా ఉండాలంటే నేనైతే 1.5 గ్లాస్ వరకు వాటర్‌నైతే యాడ్ చేసేసి రెడీగా పక్కన పెట్టుకున్నాను. తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని దంచిన వెల్లుల్లిని వేసుకోవాలి. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కన్నా దంచిన వెల్లుల్లి వేసుకొని పోపు దినుసులు యాడ్ చేసుకోవాలి. తర్వాతగా మనం పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి. పచ్చిమిర్చి ఆయిల్లో కాస్త ఫ్రై అయిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న పప్పు మిశ్రమాన్ని ఒకసారి బాగా మిక్స్ చేసి ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. మంటను హై ఫ్లేమ్లో ఉంచి ఒక 2 నిమిషాలు బాగా మరగనివ్వాలి. ఇది మరుగుతున్నప్పుడు మనం స్టవ్ దగ్గర ఉండాలి. పక్కకు వెళ్తే మాత్రం పొంగిపోతుంది, జాగ్రత్త. ముందుగా కొద్దిగా పసుపునైతే యాడ్ చేసుకోండి. రుచికి తగ్గట్టుగా సాల్ట్ని కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇందులో కాస్త సాల్ట్ అనేది చూసి వేసుకోండి. కావాలంటే తర్వాత కూడా మనం టేస్ట్ చేసి యాడ్ చేసేసుకోవచ్చు. ఇలా హై ఫ్లేమ్లో ఒక 2 నిమిషాలు బాగా మరగనివ్వండి. మనం ఎంత బాగా మరగనిస్తే ఈ టేస్ట్ అనేది అంత బాగుంటుంది. ఈ చారు టేస్ట్ అనేది వేడి వేడి అన్నంలో పిల్లలకి కానీ తినిపించారనుకోండి, పూర్తి అన్నాన్ని తినేస్తారు. ఇలా మరుగుతున్నప్పుడు మంటను మీడియం టు లో ఫ్లేమ్లో సెట్ చేసుకొని కొద్దిగా కొత్తిమీర, కరివేపాకును కూడా యాడ్ చేసేసుకోండి. నేను అన్నట్టు కాదు, మీరు కూడా ట్రై చేసి చెప్పండి. ఈ టేస్ట్ సాంబార్ టేస్ట్కి మించి ఉందా లేదా అనేది మీరే చెప్పేస్తారు. నిమ్మరసం ఇష్టపడే వాళ్ళు చివరిలో గ్యాస్ కట్టేశాక ఒక అరచెక్క నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. కాకపోతే ఇందులో టొమాటోని యాడ్ చేశాను కాబట్టి నిమ్మరసాన్ని స్కిప్ చేసినా పర్వాలేదండి. చూస్తున్నారు కదా, ఇలా సిమ్ కానీ మీడియం ఫ్లేమ్లో కానీ బాగా మరగనివ్వండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. ఎలా కుదిరిందో ఫీడ్బ్యాక్ తెలియచేయండి. మీకు ఇలాంటి రెసిపీస్ ఇంకేదైనా కావాలంటే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.